కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. వీరిద్దరు గురువారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అయితే తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మేరకు 2 సీట్లు దక్కుతాయి. దీంట్లో ఒక్కదానిని ఏఐసీసీ కోటాలో ఉంచారు. మరో సీటుకు పార్టీ సీనియర్ నేతలు చిన్నారెడ్డి, వి హనుమంతరావు లాంటి వారు పోటీపడ్డారు. అయితే లోక్సభ ఎన్నికల ముంగిట సామాజిక సమతుకాన్ని పాటించాలని అధిష్టానం నిర్ణయించింది. దాంతో కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరిని, యాదవ కమ్యూనిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఈ క్రమంలో అధిష్టానం తన చేతిలో ఉన్న ఏఐసీసీ కోటా సీటును కూడా త్యాగం చేసింది. ఈ నిర్ణయంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే అవకాశాలున్నాయి. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త వడ్డీరాజు రవిచంద్రను రీనామినేటెడ్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నాటికి ఆయన పదవీ కాలం ముగియనుంది. రెండోసారి కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త వడ్డీరాజు రవిచంద్రను రీనామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నాటికి ఆయన పదవీకాలం ముగియనుంది. రెండోసారి కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. రెడీగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ప్రారంభమైతే అయితే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఎంపీ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉంది. ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ సంజన. మొత్తానికి ఇటు తెలంగాణకు సంబంధించి రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 3 ఖాళీలు ఉన్న నేపథ్యంలో కూడా 2 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా 3 క్యాండిడేట్లను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇప్పటికే వడ్డీరాజు రవిచంద్రన్ కూడా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. 3 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే ఎన్నిక అనివార్యం అవుతుంది. కానీ 3 సీట్లు ఖాళీ ఉన్న నేపథ్యంలో కూడా 3 పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ఇది నామమాత్రంగానే ఉండబోతోంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వడ్డీరాజు రవిచంద్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అదేవిధంగా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ నేత, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్, వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అధిష్టానం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అధిష్టానం ప్రకటించిన నేపథ్యం ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మహిళ అయినటువంటి ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరిని కూడా ఎంచుకోవడం కొంచెం ఊహాత్మకంగా కూడా చెప్పవచ్చు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజ్యసభ స్థానాన్ని ఇటు రేణుకా చౌదరిని మాత్రం ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కూడా యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత, చిన్న వయసులోనే రాజ్యసభను కేటాయించింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా తన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కూడా మొదటి నుంచి ఈ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉంది. 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా గానీ బీఆర్ఎస్ ఒడిదుడుకులను కూడా తట్టుకొని గ్రేటర్ లో పార్టీని రక్షించడంలో కూడా ఈ అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీ కూడా ముందుందని చెప్పుకోవాలి. దాంట్లో దృష్టి పెట్టుకుని అదేవిధంగా యువతకు పెద్దపీట వేస్తుంది రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇటీవల వినిపిస్తున్న వాదన. దానికి అనుగుణంగానే గతంలో ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ కూడా స్థానం కల్పించింది. మరోసారి
అత్యున్నతమైన పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభకు కూడా అనిల్ కుమార్ యాదవ్ అతి చిన్న వయసులోనే ఇటు రాజ్యసభకు పంపించడం కూడా, అదేవిధంగా ఇటు బీసీలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా ఇటు రాజ్యసభకు పంపడం కూడా కొంత వ్యూహాత్మకంగానే చూడవచ్చు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో ఏ ఒక్క స్థానం కూడా ఎమ్మెల్యే గెలుచుకోలేదు. దాంట్లో భాగంగానే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేడ్చల్, సికింద్రాబాద్, హైదరాబాద్ 3 సీట్లలో కూడా, అదేవిధంగా చేవెళ్లకు సంబంధించి 4 సీట్లలో కూడా జెండా ఎగరవేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగానే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి యాదవ సామాజిక వర్గాల్లో దృష్టి పెట్టుకునే, ఇటు అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకునే ఇటు అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులైనటువంటి విహెచ్ కావచ్చు, జానారెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు రాజ్యసభ స్థానానికి. కానీ వారందరికీ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా ఈ యొక్క యువత, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కి ఇవ్వడంలో కూడా కొంత వ్యూహాత్మకంగా అనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఒక స్థానం గెలుచుకునే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో కూడా ముదిరాజ్ రవిచంద్ర కూడా ఇటు స్థానం కల్పించారు. గతంలో కూడా ఇచ్చినటువంటి హామీ మేరకే తనకు మరోసారి కూడా అవకాశం కల్పించాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఖమ్మం, అదేవిధంగా వరంగల్, నల్గొండ, హైదరాబాద్ కు సంబంధించి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 10కి పైగా సీట్లు బీఆర్ఎస్ గెలవాలనే వ్యూహంతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇటు ప్రధానంగా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ ట్రయాంగిల్ పోరు మాత్రం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్రంలో బీజేపీ ఉన్న నేపథ్యం కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు, గతంలో మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలు మాత్రం పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలు గెలవాలనే ఊహంతో ఉన్నాయి. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పార్టీల నుంచి కూడా 10కి పైగా స్థానాలు గెలిచి కేంద్రానికి గిఫ్ట్ ఇవ్వాలని మాత్రం ఇటు కాంగ్రెస్, బీజేపీ ఆలోచిస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కోల్పోయిన నేపథ్యంలో కూడా పార్లమెంట్ లో మరోసారి పట్టు సాధించేందుకు మాత్రం వ్యూహాలు రచిస్తా ఉంది. సంజన. ఎస్ విక్రాంత్, అలాగే కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి అండ్ అనిల్ కుమార్ యాదవ్ లను బరిలోకి దించింది. ఎందుకు వారినే రాజ్యసభ పోటీలో దింపుతున్నారు? సంజన, ఇప్పటివరకు చెప్పినట్లుగానే రేణుకా చౌదరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఫైర్ బ్రాండ్ నేతగా చెప్పుకోవచ్చు. ఖమ్మం పార్లమెంట్ కు సంబంధించి కూడా ఖమ్మం నేత, అదేవిధంగా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఇటు తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కూడా ఖమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. అదేవిధంగా మహిళల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫైర్ బ్రాండ్ నేత అంటే రేణుకా చౌదరిని చూపిస్తారు. రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి కూడా ఆయన నేపథ్యంలో కావచ్చు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచనలో కూడా రేణుకా చౌదరి ఉంది. వాస్తవానికి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి సోదరుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సతీమణి కావచ్చు, నందిని కావచ్చు, వీరంతా కూడా పోటీ ఉన్నారు. రేణుకా చౌదరి పోటీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ కూడా అదే ఖమ్మం పార్లమెంట్ స్థానం అడుగుతున్నాడు. పోటీ తీవ్రంగా ఉంది ఖమ్మం పార్లమెంట్ సంబంధించి. ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే రేణుకా చౌదరికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా రేణుకా చౌదరిని అక్కడి నుంచి ఎంపిక చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రేణుకా చౌదరికి అన్యాయం జరగకుండా కూడా రాజ్యసభకు పంపించి మిగతా అభ్యర్థుల నుంచి కూడా ఒక అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ విషయం కావచ్చు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత తక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఆ తక్కువలో ఉన్న దాంట్లో కూడా ఒక మహిళ ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్నటువంటి రేణుకా చౌదరికి ఇచ్చినట్లయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నేతను రాజ్యసభకు, అత్యున్నత సభకు కూడా పంపించినట్లు అవుద్దని రేణుకా చౌదరిని మాత్రం ఎంచుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు మీరు అన్నట్లు ఇటు అనిల్ కుమార్ యాదవ్ ని చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ నేతలు తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క స్థానం కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవలేదు. ఈ నేపథ్యం, అదేవిధంగా రానున్న గ్రేటర్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని మరోవైపు యువతకు పెద్దపీట వేస్తున్నామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ముందు గురించి కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా యువతకు కొంత స్థానాలు కూడా కేటాయించలేని పరిస్థితి కనిపించింది. దీంట్లో భాగంగానే ఇటు వచ్చే అన్ని పదవులు కూడా యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇద్దరిని కూడా ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సంజన, అయితే
సో మళ్ళీ వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ అభ్యర్థిగా ఎందుకు నిలబెడుతున్నారు? వద్దిరాజు రవిచంద్ర వాస్తవానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కానీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు కూడా పోటీలో నింపాలని, బరిలో ఉండాలని అనుకుంది. కానీ ఒకవేళ గెలవలేని పరిస్థితి వస్తుందని కూడా న్యాయ నిపుణులు చెప్పిన సందర్భంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వెనకడుగేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని బరిలోకి నింపిన నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకరిని బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ 3 ఖాళీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచే కూడా ఏర్పడతా ఉన్నాయి. దానికి సంబంధించి పోటీలో ఎక్కువగా మంది ఉన్న నేపథ్యంలో కూడా రాజకీయాలకు కొంచెం అతీతంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కు అతి సన్నిహితుడిగా పేర్కొన్నటువంటి వద్దిరాజు రవిచంద్రన్ కూడా గతంలో కూడా 2 టర్ములు కూడా అవకాశం ఇస్తా అని స్వయంగా గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఆ హామీ మేరకే ఎక్కువగా పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా గానీ ఇటు కొత్త సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ ఇచ్చిన మాట ప్రకారమే వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ వద్దిరాజు రవిచంద్రకు ఇచ్చినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొన్ని స్థానాలపై ఎఫెక్ట్ పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దానికి సంబంధించి ఖమ్మం, వరంగల్, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి కూడా వద్దిరాజు రవిచంద్ర ఎఫెక్ట్ కనిపిస్తుంది అనే ఉద్దేశం కావచ్చు. రెండవది, గతంలో ఇచ్చిన హామీ మేరకే మరోసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.